ఉల్లి వెల్లుల్లి లేకపోయినా తినడానికి చాలా కమ్మగా ఉండే ఈ కమ్మని కిచిడి ఎలా చేసుకోవాలో ఈ రోజు వీడియోలో మీ అందరికి చూపించబోతున్నాను. ఈ కిచిడిలో ఉల్లి వెల్లుల్లి లేదు కాబట్టి మనం దేవుడికి నైవేద్యంలా కూడా చాలా హ్యాపీగా పెట్టుకోవచ్చు. వెల్కమ్ బ్యాక్ టు సిరుల ప్రపంచం. మొత్తానికైతే ఈ రోజు కిచిడి ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా దీంట్లోకి కావాల్సిన కూరగాయలు ఏంటి అంటే క్యారెట్, బంగాళదుంప, కొత్తిమీర, కరివేపాకు, పచ్చి బఠానీ, చిన్న సైజ్ చిక్కుడుకాయలు, ఇంకా పచ్చిమిర్చి. ఇవి కాకుండా 1 కప్ రైస్ కి 1 కప్ కందిపప్పు, శనగపప్పు, పెసరపప్పు ఈ 3 కలిపి 1 కప్ తీసుకోవాలి. నేను 2 కప్స్ రైస్ కి 2 కప్స్ కందిపప్పు, శనగపప్పు, పెసరపప్పు ఈ 3 కలిపి 2 కప్స్ తీసుకున్నాను. ముందుగా పప్పుల్ని వాష్ చేసుకుని ఇలా వాటర్ వేసి ముందే నానబెట్టేసుకోండి. పప్పుల్ని ఇలా ముందుగా నానబెట్టుకోవడం వల్ల మనకి ఇవి తిన్న తర్వాత గ్యాస్ ప్రాబ్లం ఉండదంట. ఇలా కిచిడీకే కాదు, నార్మల్ గా ఇంట్లో పప్పు చేసుకునేటప్పుడు కూడా ఇలా ముందు గంట సేపు వాటర్ లో నాననివ్వండి. ముందుగా కూరగాయలన్నీ కట్ చేసేసి పక్కన పెట్టేశాను. ఇవి నార్మల్ మనం బిర్యానీ కట్ చేసుకునే సైజ్ లో కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకిప్పుడు ఫస్ట్ కడాయిలో ఆయిల్ వేసుకుని కొంచెం నెయ్యి కూడా వేసుకోండి. ఇంకా నెక్స్ట్ షాజీరా, ఇంకా బిర్యానీ మసాలాలన్నీ కూడా వేసేసుకోండి. యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, అనాస పువ్వు, ఇంకా బిర్యానీ ఆకు ఇవన్నీ వేసేసి ఫ్రై చేసుకోండి. ఇవి వేగిపోయాక ఫస్ట్ బంగాళదుంప వేసి ఫ్రై చేసుకుందాం. బంగాళదుంప, క్యారెట్ ఇవి ఫ్రై అవడానికి టైం పడుతుంది కాబట్టి ఫస్ట్ ఇవి వేస్తాను నేను. బంగాళదుంప ఫ్రై అయిపోయింది కాబట్టి ఇంకా క్యారెట్ కూడా వేసేసుకుందాం. ఇంక ఇప్పుడు మిగిలిన కూరగాయలన్నీ 1 బై 1 వేసేసుకుని ఫ్రై చేసుకోవడమే. ఇవైతే నార్మల్ చిక్కుడుకాయలు కాదు, ఫ్రెంచ్ బీన్స్ అంటారు వీటిని. టౌన్స్ లో అయితే ఎక్కడైనా దొరికేస్తాయి కానీ విలేజెస్ లో మాత్రం రిలయన్స్ మార్ట్ లాంటి వాటిలోనే దొరుకుతాయి. పచ్చిమిర్చి కూడా వేసి ఫ్రై చేసేసుకున్నాం కదా. ఇంక ఇప్పుడు టమాటా ముక్కలు కూడా వేసేసుకుని ఫ్రై చేసుకుందాం. కార్తీక మాసంలో మా ఊర్లో వనభోజనాలు జరిగినప్పుడు ఆ రోజు నేను వండిన కిచిడి రెసిపీ ఇదే. అందరికి చాలా నచ్చి చాలా ఇష్టంగా తిన్నారు. అందుకే ఈ రెసిపీని మీ అందరికి కూడా పరిచయం చేస్తున్నాను. కూరగాయలన్నీ 1 బై 1 వేసేసుకున్నాం కదా. ఇవి ఫ్రై అయిపోయాక వీటిలోకి మసాలా ముద్ద ఉండాలి కదా. మసాలా అంటే పెద్దగా ఏం అవసరం లేదు. జస్ట్ 1 స్పూన్ జీలకర్ర, ఒక 2 స్పూన్లు ధనియాలు, 4-5 ఎండుమిరపకాయలు, ఒక చిన్న సైజ్ అల్లం ముక్క, అంతే. ఇవే దీనికి మసాలా. కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మెత్తగా పేస్ట్ చేసేసుకోండి. ఇదిగో చూడటానికి ఇలా ఉంటుంది. ఇప్పుడు కూరగాయలన్నీ ఫ్రై అయిపోయాయి కాబట్టి ఈ మసాలా పేస్ట్ కూడా అందులో వేసేసి ఫ్రై చేసుకుందాం. కూరగాయలు అన్ని వేసాం కానీ బఠానీ ఇంకా వేయలేదు. అవి త్వరగా మగ్గిపోతాయి కాబట్టి ఈ మసాలా ఫ్రై అయిపోయాక అప్పుడు బఠానీ వేసుకుందాం. మసాలా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు బఠానీలు కూడా వేసేసాను. మనం వేసుకున్నవన్నీ బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు తగినంత ఉప్పు, పసుపు, ఇంకా గరం మసాలా. బిర్యానీ దినుసులు వేసుకున్నాం కాబట్టి గరం మసాలా వేసుకోకపోయినా ప్రాబ్లం లేదు. తక్కువ మసాలా కావాలి అనుకున్న వాళ్ళు ఈ గరం మసాలాని అవాయిడ్ చేయొచ్చు. అంతే. ఇప్పుడు ఇవి కూడా వేగిపోయాయి కదా. 1 కప్ కి 2 కప్స్ వాటర్ వేసేసుకోవాలి. లేదు కిచిడి మాకు ముద్దగా కావాలి అనుకుంటే మాత్రం 1 కప్ రైస్ కి 3 కప్స్ వాటర్ వేసుకోండి. నేను తీసుకున్నవి 2 కప్స్ రైస్, 2 కప్స్ పప్పులు కాబట్టి మొత్తం 4 కప్స్ కి 8 కప్స్ వాటర్ వేసుకున్నాను. ఈ కిచిడి అయితే నార్త్ సైడ్ డిష్. మా ఫ్రెండ్ సీమ పరిచయం చేసింది నాకు. వాళ్ళైతే కొంచెం ముద్దగానే చేసుకుంటారు. ఇది మనం ముద్దగా తినలేం కాబట్టి ఇలా తక్కువ వాటర్ వేసి చేసుకుంటున్నాను. గిన్నె మారిపోయింది ఏంటి అనుకుంటారేమో, వాటర్ వేసేసరికి గిన్నె పై వరకు వచ్చేసింది. అందుకే ఇలా మళ్ళీ పెద్ద గిన్నెలోకి చేంజ్ చేసుకున్నాను. అండ్ వాటర్ వేసుకున్నాక కసూరి మేతి, కొత్తిమీర కూడా వేసేసి ఇలా మూత పెట్టేసుకోండి. వాటర్ ఇలా మరుగుతున్నప్పుడు ముందుగా మనం నానబెట్టుకున్న పప్పులు వేసేసుకోండి. పప్పు ఉడకడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ముందు ఇవి కొంచెం ఉడికాక అప్పుడు మనం రైస్ కూడా వేసేసుకుందాం. ఇప్పుడు రైస్ కూడా వేసేసుకుని బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకోండి. ఈ కిచిడి గురించి చెప్పాలంటే ఇన్ని రకాల పప్పులు, కూరగాయలు వేసి చేసుకుంటున్నాం కాబట్టి ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. వారంలో ఒక్కసారైనా ఇలాంటి ఫుడ్ తింటే మన బాడీకి, మన గట్ హెల్త్ కి చాలా మంచిది. డైజెషన్ చాలా బాగా జరిగి మలబద్ధకం ఉన్న వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది ఇది. సో ప్రాసెస్ అంతా చూస్తున్నారు కదా, పెద్ద కష్టమేం కాదు. ఇదే రెసిపీ మీరు ఉల్లిపాయలు, వెల్లుల్లి కూడా యూజ్ చేసి చేసుకోవచ్చు. అలా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. అండ్ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. దేంట్లో వేయాల్సినవన్నీ వేసేసాం కదా. మూత పెట్టేసిన మధ్య మధ్యలో కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్ లో ఉడకనిస్తే ఆల్రెడీ రైసు, పప్పులు నానబెట్టుకున్నాం కాబట్టి ఒక అరగంటలోనే ఉడికిపోతుంది ఇది.
మొత్తానికైతే మన కిచిడి రెడీ అయిపోతుంది. ఈ కిచిడి బాస్మతి రైస్ తోనే కాదు, నార్మల్ గా మన ఇంట్లో తినే రైస్ ఉంటుంది కదా, ఆ రైస్ తో చేసుకున్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా, అన్ని పర్ఫెక్ట్ గా ఉడికిపోయాయి. ఇందులో పప్పులు ఎక్కువయ్యాయి అనుకుంటే మీరు కొంచెం తగ్గించి కూడా వేసుకోవచ్చు. అప్పుడు దానికి తగినట్టుగా వాటర్ వేసుకోవాలి. రెసిపీ ప్రాసెస్ అయితే ఇదే. ఇంక ఇప్పుడు ఇది వేడి వేడిగా ప్లేట్ లో సర్వ్ చేసుకుని తింటే పైన నెయ్యి కూడా వేసుకోండి, ఇంకా బాగుంటుంది. అండ్ ఆల్రెడీ చెప్పాను కదా, ప్రాసెస్ అంతా చూసారు కాబట్టి మీకే అర్థమై ఉంటుంది. మన ఇంట్లో ఎలాంటి పూజలైనా కూడా ఎలాంటి సందేహం లేకుండా చాలా హ్యాపీగా చేసి పెట్టుకోవచ్చు ఇది. సో వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా ఇది ఏదో ఒక రోజు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. సో ఇంకా లేట్ చేయకుండా నచ్చితే మీ వాళ్ళకు కూడా షేర్ చేసేయండి. అంతేకాదు వీలైతే మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేసేయండి. వీడియోలో చూస్తున్నారు కదా, చూస్తుంటేనే చాలా యమ్మీగా ఉంది. దీని టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. ట్రస్ట్ మీ అండ్ ట్రై ఇట్ వన్స్, అప్పుడు మీరే చెప్తారు. ఇంకా ఫైనల్ గా వీడియోని లాస్ట్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సబ్స్క్రైబ్ అండ్ స్టే ట్యూన్. ఇట్లు మీ శ్రీలక్ష్మి ఇన్ సిరుల ప్రపంచం.